వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిన హామీలు 365 రోజులు అయిపోయింది కానీ ఒక్క హామీ కూడా ఇంతవరకు మీరు నెరవేర్చలేదండి. ముఖ్యంగా మొదటిసారి మీరు సంతకం దేనికైతే డిఎస్సీ అన్నారు కానీ ఆ సంతకాలు చేశారు కానీ నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కూడా లేదండి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు చెప్పున అన్నారు, అంటే ఒక సంవత్సరానికి 36,000. కానీ ఒకరి ఖాతాలో కూడా 1 రూపాయి లేదండి. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు కానీ వాలంటీర్లు తీసేశారు. కానీ వాళ్ళకంతా 10,000 పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉండే ఉద్యోగాలు కూడా ఊడ్చేశారు. అయ్యా లోకా నారేష్ గారు, మీరు చూడండి, మా జగనన్న గారిని అడిగారు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ లో తిరుగుతారని. మీరు పక్కలో ఉండే ఒంగోలుకే హెలికాప్టర్ లో వచ్చారండి. మా పేదల కోసం మా జగనన్న ఎంత దూరమైనా రాగలుగుతారండి. అదే కాకుండా ఇంకా పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా, చేయూత అన్నారు. ఇంతవరకు ఏది లేదండి. అన్ని నెత్తిని పట్టేసుకుని స్కూల్ ఓపెన్ అయ్యాయి. స్కూల్ ఓపెన్ కి ప్రతి తల్లి వెళ్లి అకౌంట్లో వెతుక్కుంటున్నారు. మాకైతే పడింది అమ్మఒడి, మా జగనన్న ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడైతే ఏది లేదు అంటున్నారు. అదే విధంగా రేషన్ షాప్ కి వెళ్ళామండి, పోవడం తిరుక్కొని రావడం. అంటే ఏమంటే ఏమమ్మా సర్వర్ పని చేయడం లేదు అన్నారు. మేమైతే ఇంతకు ముందు మా ఇంట్లో వద్దకే బండి వస్తుంది, అందరు కుటుంబ సభ్యులు కలుసుకొని బియ్యం తీసుకుని ఇంటికి వెళ్తా ఉన్నాము. కానీ ఇప్పుడండి రేషన్ షాప్ దగ్గరికి 1 సారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు తిరిగినా అందరూ పంచాయతీ చేసుకుని రేషన్ షాప్ లో తిరగాలి. మా బండి మహిళలకి నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు కానీ ఏ మహిళకు కానీ 1 రూపాయి లేదు. కానీ మా జగనన్న చెప్పిన మాట మొత్తానికి అన్ని చేసుకుంటూ వచ్చారు. జై జగనన్న, జై